హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు? నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు అన్నమాట. అంటే పుట్టింది ఎక్కడో కాదో తెలియదు కానీ పెరిగిన ఊరు ఇక్కడే. చిన్నప్పటి నుండి ఇంచుమించు ఇంటర్ వరకు అయితే ఇక్కడే పెరిగానండి. అమ్మమ్మ పెంచింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జిల్లెడితిప్పలో ఉన్నానండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సరదాగా ఇంకొకసారి వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఎందుకంటే మనం వచ్చి రాగానే మన కోసం అని చెప్పేసి మా అమ్మాయి అంటే మావయ్య వాళ్ళ అమ్మాయి గారెలు వేసి తీసుకొచ్చింది మన కోసం. గారెలు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా వారు అమ్మమ్మ, మా క్యూట్ అమ్మమ్మ, నన్ను పెంచిన అమ్మమ్మ. నేను గలగలా మాట్లాడుతున్నాను, ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటే ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు? మా అమ్మమ్మే. చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేదాకా పెంచి ఇదిగో ఈయన్ని గిఫ్ట్గా ఇచ్చి నన్ను వదిలేసింది అనమాట. ఈయన నాకు గిఫ్ట్గా ఇచ్చేసింది. బావగారిని నాకు కుదిర్చి పెళ్లి చేసింది ఎవరంటే అమ్మమ్మే అన్నమాట. ఇంత మంచి బావగారిని మనకి గిఫ్ట్గా ఇచ్చేసింది అమ్మమ్మ. వచ్చి రాగానే నా కోసం అని చెప్పేసి ఇదిగో చూసారా గారెలు అయితే వేసేసారు. బావగారికి చాలా ఇష్టమైన గారెలు, అందుకని చెప్పి వాళ్ళ అమ్మాయి వేసి రెడీగా. అది నీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత మంచి బావగారిని ఇచ్చింది. అర్థమైంది కదా, మంచి బావగారిని అయితే ఇచ్చింది. ఒకసారి అండి గారెలు వేస్తున్నారు, చూపిస్తాను మీకు. ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. బ్యానర్ కనిపిస్తుంది కదా, మా చిన్నమ్మాయి అంటే మావయ్య వాళ్ళ అమ్మాయి. ఒక పక్క మరదలు అయితే ఒక పక్క ఎక్కువ అంటే మరి బావగారు వాళ్ళ అన్నయ్య కూతురు కాబట్టి కూతురు అన్నమాట. చిన్నల్లుడు చిన్నమ్మాయి, పెద్దల్లుడు పెద్దమ్మాయి అవతల గదిలో ఉన్నట్టున్నారమ్మా. ఎక్కడున్నారు? మీకు అల్లుడు కూడా ఉన్నారు అక్క అంటారేమో. మన వాళ్ళు కూడా ఉన్నారబ్బా. ఇదేమో వంటగది విడిగేస్తారు, ఒక చిన్న గది. మీకు హోమ్ టూర్ కావాలా? చేసేస్తానమ్మా. హాయ్ గైస్. ఈ అమ్మాయి తెలుసు కదండి, మా అమ్మాయి. అంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కానీ మా అమ్మాయి అన్నమాట. మన పాత వీడియోలు చూస్తే కనుక తెలుస్తుంది మా అమ్మాయి. ఇది కిచెను. ఇది మా చెల్లి కూతురు అన్నమాట, పెద్దది. ఇది నా పెద్ద కూతురు. సిగ్గుపడుతుంది. గారెలేస్తుంది చూడండి. ఎవరు నేర్పించారమ్మ గారెలేయడం నీకు? భారతి, గారెలు ఎవరేడు నేర్పించారు చెప్పు నీకు అంత బాగా? నేను వీడియో తీయట్లా, బ్యాక్ కెమెరా కదా ఫ్రంట్ కెమెరానే. చెప్పు. నానమ్మ నేనా? నిజం చెప్పు, నేనా నానమ్మ? అడిగాక చెప్తున్నా నువ్వనమ్మ. నేనే నేర్పించానండి వంటలన్నీ. భారతికి అయితే నేనే నేర్పించాను ఫస్ట్లో. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన ఊరు ఇది, అమ్మమ్మాల ఊరు. నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగానండి. మొత్తం మారిపోయింది కానీ ఇప్పుడు మొత్తం మార్చేశారు. కానీ అప్పుడు మా ఇల్లు వేరే ఉండేది. ఇక్కడ ఇల్లు అంతా కూడా చూపిస్తారండి. బ్యాక్ సైడ్ ఉంది కదా, కిటికీ ఉంది కదా, ఇక్కడ తాటేకిల్లు ఉండేది అనమాట, పెద్ద ఇల్లు. అసలు భలే ఉండేది. ఇప్పుడు మొత్తం మార్చేశారు. ఇంకా అందరూ కూడా అలా జనరేషన్ మారి కొద్ది మారుతూ ఉంటుంది కదా. ఇదంతా కూడా మారిందండి. బాగుంటుంది ప్లేస్, అంతా పెద్ద ప్లేస్ ఇదంతా. మావయ్య ఇప్పుడే బయటకు వెళ్ళారండి, పెద్ద మావయ్య. చూపించేదాన్ని పెద్ద మావయ్యని, కానీ బయటకు వెళ్ళారు. మా తాతయ్య అండి కాలం చేశారనమాట. కాలం చేసి ఇంచుమించు ఒక 3 సంవత్సరాల పైన అయిపోతుందండి, 3.5 అవుతుంది అనుకుంటా. ఇంతకుముందు నేను ఇక్కడ ఉండగానే కాలం చేశారు. నేను అదృష్టవంతురాలను అన్నమాట. ఉన్నాను కదా తాతయ్య కార్యక్రమం అంతట్లో పాలు పంచుకోవడానికి అవకాశం దొరికింది. కొంతమందికి దొరకదు కదా, అందుకని సో హ్యాపీ. సరదాగా మొత్తం ఇల్లంతా ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే మా కోసమని గారెలు, చికెన్ అన్నమాట. చికెన్ కర్రీ, నాటుకోడి చిల్లి గారెలు చాలా బాగుంటాయండి. మీలో ఎంతమందికి ఇష్టం గారెలు, ఈ చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం.